నిర్గమకాండంలో 3వ భాగం ఇది, ద గ్రేట్ డెలివరెన్స్. ఈ గ్రేట్ డెలివరెన్స్లో పార్ట్ 1లో మోషే యొక్క జన్మము. మోషే జన్మములో ప్రధానంగా మనం ధ్యానం చేసుకుంది స్త్రీలు కొంతమంది, హంబల్ విమెన్, ఫరోకు భయపడకుండా దేవునికి భయపడిన మంత్రసానులు, మోషే తల్లి, మోషే అక్క, ఇట్లా కొంతమంది ద్వారా దే రెసిస్టెడ్ ద వరల్డ్లీ కింగ్డమ్ అండ్ దే దెమ్సెల్వ్స్ yielded టు ద గ్రేట్ డెలివరెన్స్. 2వ భాగం పోయిన వారం దేవుని యొక్క మహానామము YHWH టెట్రాగ్రామటాన్ అని we meditated on that. The easing one, the causing one who brings things to pass. జరిగించువాడు, కార్యములు పరిపూర్ణము చేయవాడు, కార్యములు జరగటానికి కారణభూతుడు, ఆది సంభూతుడు. కార్యము పొందే మనం వీటన్నిటికంటే అవుట్ సైడ్ ద స్ఫియర్ నివసించే గొప్ప దేవుడు. దట్ ఈజ్ హిజ్ నేమ్. ఆ పేరు బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారి మోషేకు చెప్పబడింది. అంతకుముందు అబ్రహాం కానివ్వండి, మరెవరన్నా కానివ్వండి, దే యాంటిసిపేటెడ్ దట్ నేమ్. ఎల్ షడాయ్, సర్వశక్తి గలవాడను అని యాంటిసిపేట్ చేశారు అబ్రహాం రోజుల్లో. బట్ గాడ్ హ్యాస్ రివీల్డ్ గాడ్స్ నేమ్ ఇన్ ఏ మైటీ వే టు మోసెస్. 33వ అధ్యాయంలో నిర్గమకాండంలో గాడ్ రివీల్స్ హిజ్ నేమ్ అగైన్. దీర్ఘశాంతము గలవాడిని, దయగలిగిన వాడిని అని వీ మెడిటేటెడ్ దట్ లాస్ట్ వీక్. ఈరోజు 3వ భాగం పాసోవర్, పస్కా బలి. యెహోవా ఐగుప్తు మీదుగా దాటిపోవటం, పాసింగ్ ఓవర్. అండ్ వెన్ గాడ్ పాసెస్ ఓవర్, మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఫ్రమ్ సేమ్ గాడ్. కొంతమందికి మరణం, కొంతమందికి జీవం. జీవం ఎవరికి వస్తుంది? గాడ్ ఆస్క్డ్ పీపుల్ టు మేక్ ఎ స్మాల్ చాయిస్. ఏమని? వాలంటీర్గా మీరు ఒక చిన్న పని చేయండి. ఒక మేకను బలిచ్చి, ఒక గొర్రెను బలిచ్చి, మేక కానీ గొర్రె కానీ బలిచ్చి దాని రక్తం రాయాలి. నేను దాటిపోయినప్పుడు మిమ్మల్ని తప్పిస్తానని చెప్తాను. దానికి ముందు 10 తెగుళ్ళు వచ్చినాయి. 10 తెగుళ్ళలో ఐగుప్తులో ఉన్న నైలు నది, కుంటలు అన్నీ రక్తం అయిపోయింది. ఆ తర్వాత కప్పలు, ఆ తర్వాత పేలు, ఈగలు, గుర్రాలు, పశువులు మరణించటం, దుమ్మొచ్చి మీద పడి బాయిల్స్ రావటం, బొబ్బలు రావటం, వడగండ్లు పట్టం. ఇవన్నీ ఐగుప్తీయుల మీద పడుతున్నాయి, ఇశ్రాయేల్ మీద పట్టల. లోకస్ట్స్ అంటే మిడతల దండు. 9వది డార్క్నెస్. 3 రోజులు చిక్కని చీకటి అని బైబిల్లో చెప్పబడింది దాని గురించి. తడిమిలాడినా కానీ అర్థము కానటువంటి అంత చీకటి. 9th ప్లేగ్ అండి. 10వ అధ్యాయము 21వ వచనం నేను చదువుతున్నాను. అందుకు యెహోవా మోషేతో, ఆకాశము వైపు నీ చెయ్యి చాపము, ఐగుప్తు దేశం మీద చీకటి. ఫుట్నోట్లో మనం చూస్తే తడువులాడునంత చీకటి, చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మున నేను. మోషే ఆకాశము వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతయు 3 దినముల గాఢాంధకారమయమయను. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడునూ తానున్న చోట నుండి లేవలేకపోయాను. అయినను ఇశ్రాయేలీయుల వారందరికీ వారి నివాసములలో వెలుగుండెను. 9వది. ఇక్కడికి వచ్చేలేకే కఠినమైన ఫరో హృదయం కొంచెం సాఫ్ట్ అయినట్టు మనం చూస్తాం. పర్వాలేదు నాయన, ఎందుకు వచ్చిన గొల, మీరు వెళ్ళిపోండి, మీరుంటే మీ దేవుడు ఈ పనులన్నీ మా మీదకి వస్తున్నాయి, ఐ విల్ లెట్ యూ గో. కానీ పశువులు ఎందుకు పోవాలి మీతో పాటు? పిల్లల వరకు పోండి, మందలు పశువులు ఎందుకు? ఇవి ఉంటే మళ్ళీ వీటి కోసం వచ్చేయచ్చు కదా. అంటే మోసెస్ మేక్స్ ఎ స్టేట్మెంట్
నో అట్లా కాదు నాయన. 10వ అధ్యాయం 27వ వచనం, యెహోవాను సేవించుటకు వాటిలోని మేము తీసుకొనవలెను. మేము దేనితో యెహోవాను సేవించవలెనో అక్కడ చేరక మునుపు మాకు తెలియదనెను. మోషే చెప్తున్నాడు ఈ మాట. సో మెనీ ఆఫ్ us will ask, ఆయన పాస్టర్ గారే కదా, ఆవిడ చాలాసేపు ప్రార్థన చేస్తుంది కదా, వీళ్ళ నాన్నగారు గొప్ప దైవజనుడు కదా, దేవుడు వాళ్ళకు ముందు చెప్పలేదా? కొన్ని విషయాలు దేవుడు చెప్పడు. Until you go there, until you go to the real situation, God will not unfold what God is up to. Moses understood that fact. అర్థమయ్యి ఫరోకు చెప్తున్నాడు, అలా కాదు నాయనా, మేము వెళ్ళామంటే మొత్తం వెళ్ళిపోతాం, పశువులు కాదు కదా, ఒక్క డెక్క కూడా విడవబడదు, ఎవ్రీథింగ్ షుడ్ ప్యాకప్ అనగానే ఫరోకి ఇష్టం కలగల. పశువులుంటే పశువుల కోసం వచ్చేస్తారు వీళ్ళు, వెనక్కి మనం పట్టుకోవచ్చు. సో పోనీయకపోతే మోషేతో చెప్తున్నాడు, ఇక ఫరోతో పని లేదు మీకు, ఇక వాళ్ళు చెప్పేది ఏం లేదు. నౌ ఐఎమ్ గోయింగ్ టు లీడ్ యూ. ఎట్లాగూ he gave a strict command how to do and what to do. ఇది అయిపోయిన తర్వాత మీరు లేచి వెళ్ళిపోవటమే. దీని పోబోయే ముందు ఐగుప్తు దేశంలో తొలి ప్రథమ ఫలం మొత్తం హతం కాబోతుంది. మీ పాళెములో అయితే ఎవరైతే బ్లడ్ పోస్తారో వాళ్ళని నేను స్పేర్ చేస్తాను, దాటిపోతాను. అండ్ దెన్ యు ఆర్ గోయింగ్ టు గో అండ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు టర్న్ బ్యాక్. దట్ వాజ్ ద డీల్. యెహోవా దాటిపోవటం, యాహ్వేస్ పాసోవర్, 10th ప్లేగ్. ఇది మనం రెండో భాగం వి స్టార్టెడ్ ఆల్రెడీ. 9వ భాగంలో 3 రోజులు 10వ అధ్యాయము 24లో మనం చూసినట్లు అందరూ పోకూడదని ఆయన చెప్పినా కానీ మోషేకు దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రార్థన, ఒక మార్గం చూపించాడు. లెట్ us మెడిటేట్ టుగెదర్. వై దిస్ పాసోవర్? ఎందుకు ఈ పస్కా బలి? పస్కా బలి అసలు హౌ ఇట్ షుడ్ బి డన్ అని దేవుడు ఏం చెప్తాడంటే, నిర్దిష్టమైన వయసు కలిగిన సంవత్సరము, ఐ థింక్ మేక కానీ గొర్రె కానీ తీసుకొని బలిచ్చి దాని రక్తము ద్వారబంధాలకు పూసి దాన్ని కాల్చి మొత్తం తినేయాలి. ఆ రోజు ఏమీ మిగలటానికి వీల్లేదు. మేమంత తినలేము, మాది చిన్న కుటుంబం ప్రభు అని మీరు అనుకుంటే మీరు వెళ్ళి పక్కన వాళ్ళతో జాయిన్ అయిపోండి, అంతేగాని మిగల్చటానికి వీల్లేదు. మిగిలిందంటే దాన్ని కూడా అగ్నిలో కాల్చేసేయాలి. పాస్కల్ ల్యాంబ్, బలి పశువు, పస్కా బలి. ఎందుకు పాసోవర్? వై దే నీడ్ టు డూ దిస్? మెదలకుండా వెళ్ళిపోవచ్చు కదా. 2 reasons అట్లీస్ట్. ఒకటేమో మహావిమోచన దేవుడు ఎలా కలిగిస్తాడు. ఇట్స్ ఈజీ ఫర్ గాడ్ టు డెలివర్. అట్ ద సేమ్ టైం వాళ్ళతో, ఇశ్రాయేలీలతో హౌ గాడ్ విల్ కంటిన్యూ ద రిలేషన్షిప్. ఒకసారి 4వ అధ్యాయం 23వ వచనం నేను చదువుతున్నాను మీకు. నిర్గమకాండం 4వ అధ్యాయం 23. ఎవరిని చదువుతారమ్మా? 4:23, 22-23. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించున్నట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించు. చాలు. సో ఇజ్రాయెల్ ఈజ్ మై ఫస్ట్ బోర్న్, మై ఫస్ట్, నా జ్యేష్ఠపుత్రుడు, నా ప్రథమ సంతానం. నాకు ఇశ్రాయేలీలకు రిలేషన్షిప్ ఉంది. ఊరికే వాళ్ళు కష్టంలో ఉంటే వాళ్ళని విడిపించడం కాదు. ఐ హ్యావ్ ఎ రిలేషన్షిప్. ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ దట్ రిలేషన్షిప్. సో విడుదలేమో వెంటనే జరిగిపోయింది, రిలేషన్షిప్ మాత్రం ఇట్ టుక్ ఎ లాట్ ఆఫ్ టైమ్. ద ఫస్ట్ స్టెప్ వాజ్ డన్ మచ్ ఈజియర్. ఫరో చేతుల్లోంచి విడిపించడం చాలా ఈజీగా దేవునికి సాధ్యమైంది, కానీ
ఇశ్రాయేలీలతో దేవుడు సత్సంబంధం ఏర్పాటు చేసుకోవటం, లిటరలీ స్పీకింగ్, ఇట్ డింట్ వర్క్అవుట్. ఇంచుమించు అందరూ రాలిపోయారు, అందరూ చనిపోయారు. ప్రామిస్డ్ ల్యాండ్కి వెళ్ళేసరికి కొద్ది మంది యెహోషువ కాలి, ఇట్లా కాకుండా ఎవ్రీబడి, దట్ హోల్ generation was wiped off because they did not believe in God. The relationship factor did not work out well. కొన్ని ప్రశ్నలు. మొదటి 8 తెగుళ్ళు సంభవించినప్పుడు the boundaries of Israelites were very clear to God. వడగళ్ళు ఐగుప్తీల మీద పడినాయి, ఇశ్రాయేల్ మీద పడలా. మిడతలు వాళ్ళకు వచ్చినాయి, వీళ్ళకి రాలేదు. నీరు రక్తము వాళ్ళకు వచ్చింది, వీళ్ళకి రాలేదు. అన్నీ కూడా ఇట్ వాజ్ వెరీ క్లియర్. డింట్ గాడ్ నో బౌండరీస్? దేవునికి హద్దులు తెలీదా? పస్కా 10వ తెగులు వచ్చేసరికి ఇజ్రాయెలైట్స్ వర్ ఆస్క్డ్ టు మేక్ ఎ చాయిస్. ప్రభువా, మేము గొర్రెను చంపటం ఎందుకు, ఆ రక్తము ఇలా పోస్ట్కు పోయటం ఎందుకు? నీకు తెలుసు కదా మేమెవరు వాళ్ళెవరో, వాళ్ళని నువ్వు చంపేసాయి, మమ్మల్ని విడిపించు అని చెప్తే కుదరదు. ఇజ్రాయెలైట్స్ నీడ్ టు మేక్ అ కాన్షియస్ డెసిషన్ టు గాడ్. దేవుని వైపు మేముంటాం, దేవుని చెప్పిన పని మేము చేస్తాం, నిబంధన పూర్వకమైన పస్కా బలి పశువుని మేము ఆచరిస్తాం. God was so excited about this 10th plague. So were Israelites. So are we all are so excited how God is going to deliver us. I pray and I believe those of us who are following these sermons, I believe there is a great deliverance coming onto our families and our lives. దేవుడు ఈ విమోచన మనందరికీ సిద్ధింప చేస్తున్నాడని నేను విశ్వసిస్తున్నాను. ప్రభు మాట్లాడుతున్నాడు 12వ అధ్యాయం మనం చదువుకున్న భాగంలో. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారికి ఇలాగు సెలవిచ్చెను, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. We don't know about the chronological sequence of the months. ఆదికాండలో మనం చూస్తాం, God did the first day, వెలుగు రాత్రి, second day, night and day. అట్లాగూ there was a first day. By the time we moved to Exodus, God was calling Israelites, now I'm going to reset your calendar. మీ క్యాలెండర్ను నేను మార్చబోతున్నా. ఇదిగో, వాట్ ఎవర్ ఈజ్ న్యూ థింగ్ దట్ స్టార్ట్స్ టుడే. ఈ నెల, ఈరోజు, దిస్ హ్యాస్ టు బీ ద మార్కింగ్ పాయింట్, ద అండర్లయింగ్ అండ్ అప్గ్రేడింగ్ థింగ్ ఫర్ యూ అని చెప్పచ్చు. ఇది మీకు మొదటి నెల, ఇది మీకు మొదటి రోజు, సంవత్సరం మొదటి నెల. ఇంతకుముందు క్యాలెండర్ ఎలా లెక్క పెట్టారో మనకు అనవసరం. We don't know, but God reset the calendar for them. వాళ్ళకు సంవత్సరాన్ని, నెలని, తారీఖుల్ని స్టార్ట్ చేసి, here is the deal, from here on it's going to happen. It happened when God created, it happened during Exodus, and it also happened when Jesus was born. యేసు ప్రభు లెక్కేసిన దగ్గర నుంచే మన క్యాలెండర్ ఉంది ఇప్పుడు. God's deliverance involves a change of calendar, a change of time, a change of things and our life, everything. కాలము పరిపూర్ణమైనప్పుడు యేసు ప్రభువును లోకానికి పంపించాడట. కాలము పరిపూర్ణమైనప్పుడు ఇశ్రాయేలీలకు క్యాలెండర్ మార్చాడు దేవుడు. A new calendar reorient their lives to a new beginning. ఒక క్రొత్తదనం వైపు they need to reset their heads. But the reset of calendar involves leaving behind something. వెనక విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి. ఐగుప్తును విడిచిపెట్టేసేయాలి. లీవింగ్ ఈజిప్ట్ వాజ్ సో ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైంది.
చాలా ప్రాముఖ్యమైనది. ఇశ్రాయేలీలు ఐగుప్తును విడిచిపెట్టాల. పాసోవర్ స్టూడ్ రైట్ ఇన్ బిట్వీన్, మధ్యలో ఉంది. పాసోవర్ కంటే ముందు ఐగుప్తును విడిచిపెట్టడానికి వీల్లేదు. ఆఫ్టర్ పాసోవర్ దే షుడ్ నాట్ స్టే హియర్, వెళ్ళిపోవటమే కాదు. Passover stands at the threshold of time where the old should go right away and the new should fall in place right away. ఈ పస్కా బలి కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత పాతదుంటానికి వీల్లేదు. నీవు కొత్త దాని వైపు వెళ్ళిపోవాల్సిందే. పాత దాంట్లో నేను ఉంటానంటే దేవుడు ఉంచే పరిస్థితి లేదు. ఆ రోజు వరకు మేము వెళ్ళిపోతామంటే దేవుడు వీళ్ళతో రాడు. సో దిస్ డే హ్యాస్ so much of significance in the life of Israelites. క్యాలెండర్ మార్చబడింది. క్రొత్త బిగినింగ్ ఇవ్వటానికి దేవుడు ఆశపడ్డాడు. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ వీ నీడ్ టు ఆస్క్, మన క్యాలెండర్స్ ఎప్పుడు మార్చాడు దేవుడు? వెన్ డిడ్ గాడ్ రీసెట్ అవర్ క్యాలెండర్స్? ఎప్పుడు మార్చాడు దేవుడు? వెన్ వీ టుక్ ఎ డెసిషన్ టు ఫాలో జీసస్, యేసు ప్రభుని మేము వెంబడిస్తాం, లోకాన్ని మేము విడిచిపెట్టమని మనము తీర్మానం చేసుకున్న రోజు ప్రభువు మన క్యాలెండర్ను మార్చేశాడు, తారుమారు చేశాడు. ఎ న్యూ బిగినింగ్ ఇన్ జీసస్ క్రైస్ట్, ఎ న్యూ లైఫ్ అండ్ ఎ న్యూ హోప్. ఇది దేవుడు మార్చాడు. వాట్ క్యాలెండర్ ఆర్ వి యూజింగ్? ఏ క్యాలెండర్ను మనం ఉపయోగిస్తున్నాం? వాట్ ఈజ్ అవర్ క్రొనాలజీ? అమ్మా, నీ జీవితం ఏంటి గొప్పతనం అంటే, నేను ఇంతకుముందు అట్లా, నేను ఇంతకుముందు ఇట్లా, నేను ఇంతకుముందు ఇట్లా. దీస్ అన్ఫార్చునేట్లీ దీస్ హ్యాపెన్ టు బీ ద టెస్టిమనీస్. నేను ఎంత ఘోర పాపినైతే ఇట్ డజంట్ మ్యాటర్. వాట్ మ్యాటర్స్ ఈజ్ వాట్ జీసస్ డిడ్ టు మీ అండ్ హౌ ఐఎమ్ వాకింగ్ విత్ జీసస్ ఓన్లీ మ్యాటర్స్. వాట్ ఈజ్ అవర్ క్యాలెండర్? వాట్ ఈజ్ అవర్ ఓరియంటేషన్? ఈజిప్షియన్ క్యాలెండర్ ఆర్ గాడ్స్ క్యాలెండర్? పాప సంబంధమైన గీటురాయ మనకు, లేకపోతే దేవుని విమోచన మనకు గీటురాయ? గుర్తుంచుకోండి, ఈజిప్షియన్ క్యాలెండర్లో కోటాల కొద్ది ఇటుకలు తయారు చేయటం ఉంది, చేయలేకపోతే వీపు మీద హింసించబడటం ఉంది, గడ్డి కూడా ఇవ్వకుండా ఎక్కువ ఇటుకలు డిమాండ్ చేసే ఫరో ఉన్నాడు. సో మెనీ థింగ్స్ ఇన్ ద ఈజిప్షియన్ క్యాలెండర్. గాడ్ చేంజ్డ్ దట్ క్యాలెండర్ విత్ ఎ న్యూ హోప్ టు గో ఫార్వర్డ్, అండ్ గాడ్ వాంట్ us to have that newness, better lives. 1:13 మనం చూస్తాం, మర్డర్డ్ బేబీస్. 1:22 మనం చూస్తాం. ఇవన్నీ ఈజిప్షియన్ క్యాలెండర్లో ఉన్నాయి ఇంతకుముందు. బట్ నౌ గాడ్ ఈజ్ ఆఫరింగ్ లైఫ్. పాలు తేనెలు ప్రవహించు దేశం మీ దేశం. ఇంకా వీళ్ళు వెళ్ళను కూడా వెళ్ళలేదు, మీరు హార్వెస్ట్ ఫెస్టివల్ చేసుకోవాలి వెళ్ళి. a prophecy of being blessed. What calendar are we following? Egyptian calendar or God's calendar? ఐగుప్తు క్యాలెండర్లో నీవు చేసిన ఇటుకల బట్టి ఉంది, నీవు చేసిన స్లేవరీ ఉంది, దాస్యం ఉంది, పాపమునకు బానిసమైన మన బతుకులున్నాయి, బిట్టర్ లైఫ్స్ ఉన్నాయి, చనిపోయిన మన బిడ్డలు, బంధువులు, మన సమస్తం ఉన్నాయి. ఎవ్రీథింగ్ వాజ్ ఎ ట్రాజడీ. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పరిస్థితిలో దేవుడు మన మొరను విన్నాడు. పస్కా బలి పశువు ద్వారా మనకు విమోచన సిద్ధం చేశాడు. పస్కా బలి పశువును మనం ఇష్టం వచ్చినట్టు తినడానికి వీల్లేదు, మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవటానికి వీల్లేదు. ఇన్ దీస్ డేస్ ఇఫ్ వీ ఆస్క్ హౌ టు మేక్ ఎ పాస్కల్ ల్యామ్, సమ్ ఆఫ్ అస్ మైట్ సే వీ వుడ్ లైక్ టు కుక్ ఇట్ ఇన్ ఎ ప్రెషర్ కుక్కర్ అని ఒకళ్ళు. లేదండి మేము గ్రిల్ చేస్తాము, ఇది లేబర్ డే కాబట్టి వీ విల్ డూ ఇట్ ఇన్ దిస్ వే అని చెప్పొచ్చు. వీ కెన్ కమ్ అప్ విత్ వెరైటీస్ ఆఫ్ వేస్, బట్ గాడ్ హ్యాస్ ఓన్లీ వన్ వే. అయ్యా దాన్ని నువ్వు నీటితో వండటానికి కుదరదు నాయనా. యూ షుడ్ నాట్ బాయిల్ దట్ మీట్ ఇన్ వాటర్. ఈజిప్షియన్ వాటర్ని మీరు వదిలిపెట్టేశారు.
శాపగ్రస్తమైన ఆ నీటితో వండితే ఐగుప్తీయులకు రోగాలు వచ్చినాయి. దాంతో మీరు ఎందుకు వండుతారు? డోంట్ కుక్ విత్ దట్ వాటర్, బట్ కుక్ విత్ ఫైర్. This fire is going to cleanse everything. This has nothing to do with the Egyptian filthy life or anything. పరిశుద్ధమైన అగ్నితో కాల్చబడిన మీట్ను మీరు తినాలి. That is how you have to eat the Paschal lamb. థ్యాంక్స్ గివింగ్ రోజు డిన్నర్స్ మీరు ఎప్పుడైనా చూసారండి? మేము యూఎస్కి వచ్చినప్పుడు కొత్తలో వీ వర్ ఇన్వైటెడ్ అండ్ వీ హ్యాపెన్ టు పార్టిసిపేట్. 11ంటికి మొదలేస్తారు తింటాం. అండ్ దే విల్ బీ ఈటింగ్ టిల్ 9 o'clock ఇన్ ద ఈవినింగ్. తిని 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 కదలలేక, ఒకళ్ళకి టర్కీ ఇష్టం, పీపుల్ లైక్ మీ లవ్స్ టర్కీ. కొంతమందికి టర్కీ ఇష్టం, కొంతమందికి స్వీట్స్ ఇష్టం. 7-8 కైండ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ కేక్స్ అండ్ lavish food. థ్యాంక్స్ గివింగ్ ఈ పాస్కల్ మీల్ అలా తింటామంటే కుదరదు. భోజనం చేసేటప్పుడు టీవీ ఆన్ చేసుకొని తింటాం మాకు అలవాటండి. దిస్ ఈజ్ హౌ వీ ఈట్. నో 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 నో, దట్ ఈస్ నాట్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఈట్. God said how it should be cooked. God gave some directions how they need it to be eaten. ఏ విధంగా వండాలో, ఏ విధంగా తినాలో అన్ని రూల్స్ ఇచ్చాడు. అండ్ ఈచ్ ఆఫ్ దోస్ రూల్స్ హ్యావ్ సమ్ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఫర్ అస్. దీస్ థింగ్స్ షుడ్ బి బాయిల్డ్. ఇవి బాయిల్ చేయబడకూడదు, వాటర్లో కాల్చబడాలి. ఇవి కాల్చబడిన భోజనం మీరు చేయాలి. కాల్చబడిన భోజనం మీరు చేయాలని చెప్తూ వాళ్ళకి గుర్తు చేస్తూ దేవుడు ఆ రూల్స్లో వీఆర్ గోయింగ్ ఓవర్ హౌ దీస్ థింగ్స్ నీడ్ టు బి డన్. అసలు ముందు మీల్ టైమింగ్ మనం చూస్తాం. ఆ పాస్కల్ మీల్ టైమింగ్, ఇట్ డజంట్ స్టార్ట్ ఎట్ ఈజిప్షియన్ టైమ్ ఆర్ ఇజ్రాయలైట్ టైమ్ ఆర్ అవర్ టైమ్. నో, సమ్వేర్ ఇన్ బిట్వీన్ ఈవినింగ్ అండ్ నైట్. పగలకు రాత్రికి మధ్యలో, ట్విలైట్ టైంలో. ఇన్ అదర్ వర్డ్స్, ఇట్ సింబలైజెస్ ఎ న్యూ బిగినింగ్. ఒక క్రొత్త ధనానికి సాదృశ్యమైన టైంలో ఇట్ సింబలైజెస్ ద ఎండింగ్ ఆఫ్ ద డే. ఒక పాత దానికి ముగింపు పలుకుచు ఒక క్రొత్తది స్టార్ట్ అయ్యే టైంలో ఇట్ హ్యాపెన్స్. ద ల్యాంబ్స్ బ్లడ్ షుడ్ బి పుట్ ఆన్ ద డోర్ పోస్ట్. ఇశ్రాయేలు యొక్క ప్రతి గుమ్మం మీద రక్తము పోయబడాలి. And that mark is a mark of transition. ఈ మార్క్ని మనం చూస్తే ఎందుకు దాటిపోలేదని మనం అనుకుంటాం, కానీ ఇట్ సిగ్నిఫైస్ ఎ మార్క్ ఆఫ్ ట్రాన్సిషన్, అ మొబిలిటీ, షార్ట్ టర్మ్ ప్రొటెక్షన్. వాళ్ళున్న ఇల్లు అవి పర్మనెంట్ హౌసెస్ కాదు, వాళ్ళకి వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. వెరీ టెంపరరీ హౌస్, షార్ట్ లివ్డ్ హౌసెస్. But the most important feature of these things is the doorway. ద్వారబంధం అత్యంత ప్రధానమైంది. ఆ ద్వారబంధం అంటే మన ప్రభువైన యేసుక్రీస్తే. ఎ సైట్ ఆఫ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్. బయటికి వెళ్ళాలన్నా, లోపలికి రావాలన్నా మార్గమై ఉన్న యేసు ప్రభువే ఆ ద్వారబంధాన్ని సిద్ధపరచుకోవాలి. యు నీడ్ టు ప్రిపేర్ ద డోర్. జీవము కలిగిన రక్తాన్ని దానికి పొయ్యాలి. నిన్ను రక్షించే రక్తము నిన్ను కప్పబడాలి. ఆ ద్వారములో నుంచి నీవు నడిచి వెళ్ళాలి. అండ్ దెన్ ఆఫ్టర్ పుట్టింగ్ ద బ్లడ్ యూ హ్యావ్ టు ఈట్ ఇట్. యాజ్ ఐ సెడ్, యూ క్యాంట్ ఈట్ ద వే యూ వాంట్. సమ్ ఆఫ్ us might say, I don't like more salt in it. Some of us might say, I like spicy stuff. ప్రభు అంటున్నాడు, అసలు వీటితో సంబంధం లేదు నాయన, మీ ఇష్టం వచ్చినట్టు తింటాం కాదు, ఇది చేదు కూరలతో దీన్ని తినాలి. యు నీడ్ టు ఈట్ విత్ బిటర్ హర్బ్స్. చేదు కూరలతో వీళ్ళు తినేసేయాలంట. ఎందుకు? వాళ్ళు పడిన దుఃఖమంతా గుర్తు చేసుకుంటూ, ఐగుప్తులో ఉన్న చేదునంతా గుర్తు చేసుకుంటూ, సఫర్డ్ వాట్ దే సఫర్డ్. అది చూ చేసి నిదానంగా తినడానికి కూడా లేదు. ఇట్స్ నీడ్ టు బి స్వాలోడ్. త్వరపడుచు దాన్ని తినేసేయాలి.
It needs to be eaten up before the morning. The instructions for cooking the lamb, as I said, it should be put on the fire. Cleansing fires, పరిశుభ్రపరచు. అగ్నిలో, బర్నింగ్ బుష్లో మోషేతో మాట్లాడిన అగ్నికి సాదృశ్యంగా ఉన్న ఆ అగ్నిలో ఈ పస్కా బలి పశువును వీళ్ళు కాల్చేసేయాలి. అంత మాత్రమే కాకుండా ఇదే అగ్ని వీళ్ళు ముందుకు నడిపించబోతుంది రేపు. A fire that was visible in the bush to Moses, a fire that was used to burn the meal, a fire that was going to lead them in the future. వీటన్నిటికీ సాదృశ్యమైన అగ్ని వీటితో ఉండాలి. మరి ఇన్ని చెప్పారు ప్రభువా, చేదు కూరలతో తింటున్నాము, నువ్వు చెప్పినట్టే వండుకుంటున్నాము, నీరు లేకుండా. మరి అందరం కలిసి కూర్చొని చక్కగా ఈ మధ్య మనం మీటింగ్స్ చూస్తుంటే we see మీటింగ్ ఓవర్ బ్రేక్ఫాస్ట్, మీటింగ్ ఓవర్ లంచ్, మీటింగ్ ఓవర్ డిన్నర్ అని ఇట్లాంటివి వస్తున్నాయి. అంటే భోజనపు వేళను కూడా వృధా చేసుకోకుండా మీటింగ్స్ పెట్టుకుంటాం. So many kinds of these things. But God said, this is not how it's going to work. మీరు ఎట్లా తినాలో మీకు తెలుసా? When they eat the lamb, they shall leave nothing for tomorrow. ఏమీ మిగిల్చకూడదు, మిగిలితే కాల్చేసేయాలి. There will be no waiting. వెనక్కు వెయిట్ చేయటం. అయ్యో మేము లెఫ్ట్ ఓవర్స్ కొంచెం ఉంచుకున్నాము ఆ ఇంట్లో, మా ఇల్లు అటు లైన్ తిరిగి ఇటు పక్కకు వస్తే అది మా ఇల్లే, ఆ ఇంట్లో ఒక పాట్లో వీ హ్యాడ్ సమ్ లెఫ్ట్ ఓవర్స్, వై డోంట్ యూ ప్యాక్ ఇట్ అండ్ బ్రింగ్, వీ కెన్ ఈట్ ఆన్ ద వే. నో, దీస్ థింగ్స్ వోంట్ వర్క్. దీస్ థింగ్స్ మైట్ బ్రింగ్ యూ బ్యాక్ టు ఈజిప్ట్. ఇదేమీ లేకుండా త్వరపడుచు మీ నడుములు కట్టుకొని, చెప్పులు వేసుకొని, చేతితో కర్ర పట్టుకొని త్వరపడుచు, ఓ మేము వెళ్ళిపోవాలా, పరిగెత్తాలని అన్నట్టు, యు గాట్ టు ఈట్ ఇన్ హేస్ట్. త్వరపడుచు దాన్ని భోజనం చేయాలా. దిస్ ఈజ్ నాట్ అన్ ఎంటర్టైనింగ్ మీల్, దిస్ ఈజ్ నాట్ ఎ లెజర్లీ మీల్, నో, దిస్ ఈజ్ అ మీల్ ఆఫ్ డెలివరెన్స్. దేవునికి మహిమ కలుగును గాక. విమోచనాస్పదమైన మీల్ ఇది. ఈ మీల్ సిద్ధపడటానికి రక్తం చిందించబడింది. ఈ మీల్ సిద్ధపరచబడటానికి దేవుడు ప్రాణమే పెట్టాడు. దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ద హోలీ కమ్యూనియన్ టుడే, సింబాలిక్ ఆఫ్ ద పాస్కల్ ల్యాంబ్. త్వరపడుచు దీన్ని తినాలి, త్వరపడుచు దీన్ని తినాలి. ఎందుకు దేవుడు ఇన్ని రూల్స్ పెట్టాడు? వై? జస్ట్ థింక్. Why God wants these people to just move on. Come on, it's done. We need to move, we need to go. మిగిలిపోయినా పోతే పోయినాయి, పదండి వెళ్ళిపోదాం. Why? ఎందుకు దేవుడు ఇట్లా చేశాడు? ఐ ఇమాజిన్, ఒకసారి నాతోటి నిర్గమకాండం 13వ అధ్యాయంలో 17 నుంచి 18 వచనాలు. నిర్గమకాండము 13వ అధ్యాయము 17-18 వచనాలు ఈ విధంగా ఉన్నాయి. మరియు ఫరో ప్రజలను పోనీయగా, దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ ప్రజలు యుద్ధము చూసినప్పుడు వారు పశ్చాత్తాపపడి మరలా ఐగుప్తుకు తిరిగిపోతారేమో అనుకొని, దేర్ వాజ్ ఎ క్లోజర్ వే, ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. 18. అయితే దేవుడు చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున వారిని నడిపించను. దేవుడు వీళ్ళు తిరిగి ఐగుప్తును గుర్తుపెట్టుకుంటారేమో. ద బిగ్ డీల్ ఇన్ పాస్కల్ మీల్ ఈజ్ యూ షుడ్ బి రియలీ ఏబుల్ టు ఫర్గెట్ what is there in Egypt. ఐగుప్తులో ఏముందో we should not turn back there. కానీ మనుష్యుల విధానం ఏంటో కానీ,
మనుషుల ద వే వీఆర్ బోర్న్, ఆర్ నేను ఆ విధంగా అంటే మళ్ళీ అది దేవుణ్ణి నిందించినట్టు కావచ్చు, ఎందుకంటే మనల్ని రూపించింది దేవుడే. సంథింగ్ ఇన్ us that makes us go back to the familiar things. It's so easy for us to fall back into the familiar ground. ఒరే, ఐగుప్తులో ఇటుకలు చేపిస్తారా? అమ్మా, మీ పిల్లలకు రక్షణ లేదు, ఫరో చంపమంటే మీ పిల్లల్ని చంపేస్తారమ్మా. అవన్నీ ఒక ఎత్తు. ఐగుప్తు నైల్ నదిలో చేపలు భలే ఉంటాయి. ఎప్పుడైనా తిన్నారా మీరు? దే వర్ సో గుడ్. నో 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 ఫరో మిమ్మల్ని ఎంత కష్టపెట్టాడు మీరు గుర్తుందా? కాకరకాయలు, కీరకాయలు భలే ఉన్నాయి, అక్కడ భలే పండుతాయి. ఆ నేలలో ఉందండి గొప్పతనం. సో టేస్టీ దోస్ హెర్బ్స్. అయ్యా, నిన్ను పగలనక రాత్రనక వెట్టి చేయించారు. అక్కడ వెట్టి చేయించడం కాదు కానీ అక్కడ మీట్ భలే ఉంటుంది. మేమందరం కలిసి కూర్చొని కుండలో వండుకొని తిని మాట్లాడుకున్న మాటలు భలే ఉన్నాయి. an important aspect to our spiritual life. మన గతం, పాపపు గతం గుర్తు చేసుకున్నప్పుడు we don't remember even the hardships. నిన్ను వెట్టి చాకిరి చేయించి నీ వీపులు పగలగొట్టి నువ్వు మోయలేని భారం నీ మీద మోసి నిన్ను జంతువుల కంటే హీనంగా చూసిన అంత దాసత్వం కూడా you forget. You just forget. You want the familiar thing, be it good or bad. I want where I am comfortable with. I want what I am familiar with. ఉద్యోగం మారింది, కొత్త ఉద్యోగంకి వెళ్ళండి అంటే కూడా తటపటాయిస్తాం. అట్లాంటి అయితే బాగుంటుంది కదా. వీ గాట్ యూస్ టు ఇట్. అఫ్ కోర్స్ వీ థింక్ మీరు ఇక్కడే ఉంటే బాగుంటుందని మేము అనుకుంటాము. బట్ ఇఫ్ గాడ్ మూవ్స్ యూ సమ్వేర్, యూ షుడ్ నాట్ సే దట్. If God moves you to Atlanta, you should not say, we like that place. అక్కడ కష్టమున్నా ఎందుకో మానవుల సహజమైన బిహేవియర్ అది. We like the past. We don't want something new. ఈ కరోనా వచ్చినప్పుడు ఈ చర్చ్ స్టాఫ్ మీటింగ్లో ఒకసారి ఉండి 2 రకాల సర్వీసెస్ ఉంటాయి వీళ్ళకి, ట్రెడిషనల్ అని కాంటెంపరీ అని. ఇప్పుడున్న సర్వీసులు అలా 2 స్ప్లిట్ చేయలేరు కాబట్టి రెండు మర్జ్ చేశారు. మర్జ్ చేస్తే కొన్ని దాంట్లో కొన్ని దీంట్లో ఇట్లా పెట్టి ఏదో చేశారు. One person stood up in that long conference and he was saying this: people do not like surprises. People should know what is going to happen later. Every part of worship cannot surprise them. They can't keep guessing what is going to come 1 hour long. And the way he put it, it really made me so surprised. Nizama, that's true. We don't want to guess. 5ంటికి వచ్చామంటే పాస్టర్ గారు సెర్మన్ స్టార్ట్ చేస్తాడు, అది మన మైండ్లో రిజిస్టర్ అయిపోయాడు. 4:30కి వస్తే ఇంకా పాటలు పాడుతూ ఉంటారు. 4కే వస్తే ఎవరు ఉండరేమో, ఇంకా బెంచ్ క్లీనింగ్ చేసేవాళ్ళు చేస్తుంటారేమో. బట్ మీరు 5కి వచ్చినా 5:30కి వచ్చినా బెంచెస్ క్లీన్ చేస్తూ ఉంటే వీ క్యాన్ టేక్ ఇట్. వీ డోంట్ వాంట్ దోస్ థింగ్స్. వీ డోంట్ వాంట్ సర్ప్రైజెస్ వాట్సోఎవర్, హౌ మచ్ ఎక్సైటింగ్ ఇట్ ఈస్. వీ ప్రిఫర్ హౌ టఫ్ ఇట్ ఈస్ ద ఓల్డ్ పాస్ట్. ఎప్పుడో దేవుడిచ్చే ఇస్తానని చెప్పిన పాలు తేనెలు ప్రవహించే దేశం కంటే మా శరీరము ముక్కలు చేసుకొని నలిగిపోయేటట్టు ఐగుప్తీలకు మేము దాస్యం చేసామే, దట్ వాస్ మచ్ బెటర్ ఫర్ అస్. దట్ ఈస్ వాట్ ఇజ్రాయలైట్స్ కంక్లూడెడ్. Very recently I was hearing a preacher on these things, and he was saying 10 తెగుళ్ళు వచ్చినాక కఠినపరచబడిన ఫరో మారాడు కానీ అట్లీస్ట్ he say, అయ్యా మమ్మల్ని దీవించండి అని. మళ్ళీ మార్చుకున్నాడు తన హృదయం, అది వేరే సంగతి.
ఇశ్రాయేలీలు ఆ 10 తెగుళ్లలో విన్నర్స్ సైడ్ ఉన్నారు. దాని తర్వాత 40 ఏళ్ళు దే వర్ సీయింగ్ గాడ్స్ మైటీ యాక్ట్స్, బట్ నో యూస్. దేవుడి అన్ని కార్యాలు చూసి రాలిపోయిన ఇశ్రాయేలీలు బెటరా, 10 కార్యాలు చూసి కొద్దో గొప్ప మార్పు పొందిన ఫరో బెటరా? సరిగా జడ్జి చేసే జ్ఞానము ఫ్యాకల్టీ మనుషులకు లేదు, కానీ ఐ థింక్ ఫరో ఫేర్డ్ వెల్, బట్ మేబీ ఐఎమ్ రాంగ్. This is our situation. Familiar past, sinful past. We like to go there. We don't want to go, no matter how exciting future God has for us. Enduko? Why we do like this? Why we want to go back to Egypt frequently? ఎందుకు మన మనస్సు ఆ విధంగా ఉంటుంది? ప్రశ్నించుకోవాలి. విచ్ క్యాలెండర్ డు వి ఫాలో? విచ్ క్యాలెండర్ డు వి ఫాలో? ఈజిప్షియన్ క్యాలెండర్ ఆర్ గాడ్స్ క్యాలెండర్? శ్రమలతో కూడిన పాత స్వభావం కావాలా, ఆశీర్వాదంతో కూడిన జీవంతో కూడిన దేవుని వాగ్దానం వైపు పోవాలా? దేవుని వాగ్దానం వైపు పోవాలంటే యూ డెఫినెట్లీ హ్యావ్ టు గివ్ అప్ ఆన్ ఈజిప్ట్. You definitely want to be ready to move on. You definitely don't want to fall in a place where everything is familiar to you. దేవుడు తన అనంత జ్ఞానములో మహా సర్ప్రైజెస్ నీకు దాచించాడు. You and I need to be patient to wait on those surprises. Are we looking forward for the harvest festival? Are we looking forward for the festival of fruits? We definitely need to leave Egypt. And when we are leaving Egypt, దేవుడు మనకు ఒక సమయము సిద్ధపరిచాడు. ఆ సమయం ఏంటంటే విమోచన సమయం. ఇట్స్ ఎ ట్విలైట్. పాతవి గతించిపోయి కొత్త రోజు ప్రారంభమయ్యే ఆ ఎండింగ్ ఆఫ్ వన్ థింగ్ అండ్ బిగినింగ్ ఆఫ్ న్యూ థింగ్. ఆ సమయంలో నీకు ఒక మీల్ సిద్ధపరిచాడు. పరిశుద్ధంగా కాల్చబడిన మీల్ సిద్ధపరిచాడు. చేదు కూరలతో నీవు తినవలసి రావచ్చు, దట్ ఈస్ గుడ్. ఇట్ విల్ రిమైండ్ యూ ఆఫ్ పాస్ట్, బట్ ఇట్ విల్ పుష్ యూ టువర్డ్స్ ద న్యూ ఫ్యూచర్ గాడ్ హ్యాస్ ఫర్ యూ, ది ఎగ్జైటింగ్ ఫ్యూచర్ గాడ్ హ్యాస్ ఫర్ యూ. ఆర్ వీ రెడీ ఫర్ దట్ ఫ్యూచర్? ఈ ఫ్యూచర్ కోసం మనము రెడీగా ఉన్నామా? We're moving on to the last thing. What have we learned? Are we oriented to God's future? దేవుని యొక్క విమోచనాస్పదమైన ఫ్యూచర్ కోసం మనల్ని ట్యూన్ చేసుకున్నామా? లేదండి, నాకు ఈజిప్షియన్ క్యాలెండర్, ఇట్ ఈస్ సో ఇన్గ్రైన్డ్ ఇన్ మై బ్రెయిన్, ఐ గో బ్యాక్ టు ది ఈజిప్షియన్ క్యాలెండర్. I go back to my old stuff. I like it more. నేను ఫెమిలియర్ దాంతో ఏది ఎంతవరకు చేస్తే కాన్సిక్వెన్స్ నాకు బాగా తెలుసు. There is an exciting future with God waiting on us. ఫరోకు 10 అద్భుతాలు సరిపోయినాయి. ఇశ్రాయేలీలకి ఎన్ని అద్భుతాలు చేసినా చాలలేదు. మరి నీకు నాకు ఎన్ని కావాలి? How many do you and I need? What is making you and me to go back to my old calendar? Why we miss our past so much? Why we miss our past so much? Why our over familiarity with our past wins over the exciting future God has for us? దేవుడు మనకు దాచించిన వినూత్నమైన భవిష్యత్తు ఎందుకు మన గతంతో పోల్చుకుంటే చిన్నబోతుంది? Why? So many questions we need to ask.
And the answer is just walk behind God. దేవుని వెంట వెళ్ళటమే, దేవుని వెంట నడవటమే. మోషే ప్రయాణం చేసినట్టు దేవుని వెంట వెళ్ళటమే. సముద్రమున్నా, కొండలున్నా, లోయలున్నా, ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళటమే. God is also not happy that we will turn back so easily. No. 40 ఏళ్ళు వీళ్ళు అది గుర్తు చేసుకుంటారేమోనని తిప్పి 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 ఆ 40 years ఇన్ ద డెజర్ట్లో తిప్పి 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 ఎంతసేపు తిప్పినా కానీ వీళ్ళు అది మర్చిపోట్లా, రాలిపోయారు. So many important spiritual lessons. How our clock is reset. యేసు ప్రభువునందు దేవుడు ఉన్నతమైన ఆశయాల వైపు నీ క్లాక్ని రీసెట్ చేస్తే, డు వి రీసెట్ బ్యాక్ టు ఈజిప్షియన్ క్యాలెండర్? తిరిగి పాత గతం వైపు మన క్యాలెండర్ను మార్చుకుంటామా? బొగ్గులు, ఇటుకలు, బట్టి పనులు, స్లేవరీ, దాస్యం చేసే వైపు మన క్యాలెండర్ను మార్చుకుందామా? లేక గాడ్స్ ఎక్సైటింగ్ ఫ్యూచర్ వైపు బయలుదేరదామా? Didn't we all choose for the new future the day when we were baptized? That was the day of the Paschal Lamb for you and me. నీకు నాకు పస్కా దినము ఆ రోజే. New future started then. We made promises to God that we will walk with God. కానీ ఎక్కడో మధ్యలో my clock shifted back to Egyptian time, Egyptian calendar. Well, like God has reset the calendar to the Israelites, like God has reset the calendar for the whole world in Jesus Christ, it is time for us to put off the old clock, old calendar, and move along with the new calendar. పాత వాటిని విడిచిపెట్టి దేవుని అత్యున్నతమైన భవిష్యత్తు వైపు పరుగెత్తవలసిన సమయం ఆసన్నమైంది. ఇట్స్ టైమ్ టు గో. తీరికగా కూర్చోటానికి టైం లేదు. వీ నీడ్ టు ఈట్ ఫాస్ట్, వీ నీడ్ టు బీ రెడీ. నడుములు కట్టుకొని, చేత కర్ర పట్టుకొని త్వరపడుచు తిని ఇక వెళ్ళిపోవటమే ఈజిప్ట్ నుండి. నో మోర్ ఈజిప్ట్ ఇన్ అవర్ లైఫ్, నో మోర్. ఇట్ ఈస్ డన్. హౌ మెనీ ఆఫ్ us ఆర్ ఎక్సైటెడ్ విత్ దిస్ న్యూ ఫ్యూచర్ గాడ్ వాంట్స్ us టు గివ్? మీలో ఎంతమంది దేవుడు ఇవ్వబోచున్న ఈ నూతనమైన అత్యున్నతమైన భవిష్యత్తు, ఫ్యూచర్ విత్ గాడ్తో ఎంతమంది దేవునితో ఉండాలని ఆశపడుతున్నారో? యు టెల్ గాడ్, ఇట్స్ టైమ్ టు టెల్ గాడ్, లార్డ్ ఇట్స్ మై ఇంట్రెస్ట్ టు వాక్ విత్ యూ. లెట్ us ఆల్ స్టాండ్ అండ్ కమిట్ అవర్ సెల్వ్స్ టు ద లార్డ్. ప్రభువా, నీ వైపు నేను ప్రయాణం చేస్తున్నాను. నీవిచ్చే నూతనమైన భవిష్యత్తు వైపు నేను ప్రయాణం చేస్తున్నాను. మా తండ్రి నాయన, ఐగుప్తు క్యాలెండర్ మాకు అవసరం లేదు. ఐగుప్తు ఫ్యూచర్ మాకు అవసరం లేదు. ఆ ఐగుప్తు ఫ్యూచర్లో మేము ఉన్నప్పుడు మీరు మమ్మల్ని గుర్తు చేసుకున్నారు, విడుదల దయచేశారు నాయన మాకు. మా తండ్రి, మా ప్రభువా, వీ వాంట్ టు reset our calendars, reorient our calendars, our times towards you, to the new future you have for us, O God. మా కోసం మీరు దాచి ఉంచిన ఈ ఫ్యూచర్ వైపు మేము ప్రయాణం చేయాలని ఆశపడుతున్నాం. మా ప్రభువా, మా గొప్ప దేవా, మా తండ్రి, మా క్యాలెండర్ను మీరు రీసెట్ చేసినందుకు స్తోత్రం. మా ఇటుకల బట్టీలో మా తండ్రి దాసత్వానికి ముగింపు పలికినందుకు స్తోత్రం. మా తండ్రి, మా నూతనమైన ఫ్యూచర్ కోసము గుర్తుగా మా ప్రభువా, మీరే పస్కా బలపశువుగా మీరు మారి ఉన్నారు నాయన. మా ఫ్యూచర్ని మీరు సెక్యూర్ చేసి ఉన్నారు. మార్గము, సత్యము, జీవమును ద్వారమునైన యేసు ప్రభు ద్వారా మేము విమోచింపబడి ఉన్నాము నాయన. ఇదిగో మా తండ్రి, ఈ పస్కా బలి పశువుకు సాదృశ్యముగా ఉన్న నీ యొక్క కుమారుని శరీరమందు, రక్తమందు మేము ఈరోజు పాల్పంపులు పొందబోతున్నాం. ఓ లార్డ్, వీ వాంట్ టు పార్టిసిపేట్. వేగిరపడచ్చు, త్వరపడచ్చు,
తీర్మానము చేసుకొని మా తండ్రి, వీ వాంట్ టు ఈట్ ఇట్ ఇన్ హేస్ట్ అండ్ వాక్ విత్ యూ సో దట్ వీ విల్ నెవర్ లుక్ బ్యాక్ టు ఈజిప్ట్ ఎనీ టైమ్ ఇన్ అవర్ లైఫ్ నైనా. ఇదిగో మా తండ్రి, మా ప్రభువా నీకు స్తోత్రములు. పరిశుద్ధమైన అగ్నిలో మోషేకు దర్శనమిచ్చి, పరిశుద్ధమైన అగ్నిలో పస్కా బలి పశువును కాల్చి, పరిశుద్ధమైన అగ్నితో మార్గనిర్దేశము నీ బిడ్డలకు మీరు చేసి ఉన్నారు. ఐ వాంట్ ద సేమ్ ఫైర్ ఇన్ మై లైఫ్ మూవింగ్ అహెడ్ ఆఫ్ మీ. మా ప్రభు నీకు స్తోత్రములు. మేము త్వరపడి ఈ పస్కా బలి పశువును మేము తిని నాయన మా తండ్రి, మా ప్రభువా, మా తండ్రి రిలాక్స్డ్ వేలో కాదు మా తండ్రి, మా నడుములు సిద్ధపరచుకొని, మా నడుములకు మేము దట్టి కట్టుకొని మా తండ్రి వెనుకకు తిరుగుటకు వీలు లేకుండా మా తండ్రి మా ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు మేము ప్రయాణం చేస్తాం. వీ డోంట్ మిస్ ఈజిప్ట్ ఎనీమోర్. We don't miss Egypt anymore. We don't miss our past anymore. We don't want to long for our past anymore. Our clocks are reoriented. Our clocks are reset towards Jesus. We are walking with Jesus. యేసు వైపు మేము నడుస్తున్నాము. మా గడియారములు సరిచేయబడినవి. We are walking with you. We have a new calendar and it's Jesus who set this calendar for us and there are no mistakes in that calendar. ఈ క్యాలెండర్లో మాకు దోషములు లేవు. మాకు దీంట్లో no bad times. It's good time with God. భక్త్ సింగ్ గారు రాసిన ఈ పాట మనం ఉత్సాహంతో సంతోషంతో పాడుకుందాం. సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, సంహారదుత నన్ను దాటిపోయేను. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, సంహారదుత నన్ను దాటిపోయేను. విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా, విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా కలిగి ఉన్న రక్షణలో దాటి ఉంటేనే, కలిగి ఉన్న రక్షణలో దాటి. ఆమేన్. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, సంహారదుత నన్ను దాటిపోయేను. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, సంహారదుత నన్ను దాటిపోయేను. ఫరో బలముకు నేను దాసుడంటాను. ఫరో దేనికి మనం దాసులము కాము. We have experienced redemption. తూనే హక్కుదారుడన్ పరమ కానాను, తూనే హక్కుదారుడన్. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, సంహారదుత నన్ను దాటిపోయేను. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, సంహారదుత నన్ను దాటిపోయేను. చివరి వచనం పాడు. నా యేసు ప్రభువే నా బలము గానము, నా యేసు ప్రభువే నా బలము గానము, నా యేసు ప్రభువే నా రక్షణ. హల్లెలూయా. నా యేసు ప్రభువే నా రక్షణ. హల్లెలూయా. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, సంహారదుత నన్ను దాటిపోయేను. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, సంహారదుత నన్ను దాటిపోయేను. సంహారదుత నన్ను దాటిపోయేను. సంహారదుత నన్ను దాటిపోయేను. సంహారదూత మనల్ని దాటిపోయాడు. ఫరో బలమునకును ఫరో కాడికిని మనము దాసులము కాము. We are a redeemed generation. We are washed in the blood of the Lamb. దేవుని రక్తము ద్వారా కొనబడిన సొత్తు మనం. ఫరోకు సంబంధించినది, ఐగుప్తు సంబంధించినది మన మీద ప్రభుత్వము చేయటానికి వీలు లేదు. Because it's God who has delivered us and redeemed us. And we chose to cover us up with that blood.
యేసు ప్రభు రక్తమును మనం ఆశ్రయించి ఉన్నాం కాబట్టి మనకు ఆ రక్షణ సంప్రాప్తించింది. ఈ సాయంకాలం మందు ఒకసారి మనం పరిశీలన చేసుకొని, I don't belong to my past anymore. I don't belong to Egypt anymore. The redemptive future of God is my portion అని దేవునికి చెప్పుకుంటూ ఉత్సాహముతో సంతోషముతో యేసు ప్రభు ఇచ్చిన విమోచనను మనం గుర్తు చేసుకుంటూ దేవుని వైపు దేవుని వెనుక మన ప్రయాణం చేద్దాము. మా ప్రభువా మా రక్షకుడా, ఈ సాయంకాలం మందు నీ సన్నిధానములో మా తండ్రి ఫరో దాస్యమును, ఐగుప్తు దాస్యమును విడిచిపెట్టుటకు తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డ మీద నాయనా నీ యొక్క విమోచన రక్తం ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. మా తండ్రి మేమందరము మీరు మా కోసము దాచించిన a new future, exciting future with you, always surprising us నాయనా మా తండ్రి మా ప్రభు దాని వైపు ప్రయాణం చేయుటకు ప్రియ పరిశుద్ధాత్మదేవ మీరు మాకు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభు యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన నిన్ను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.